ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. అందరూ మేల్కొన్నారు కదా, రండి ఒక ఆరాధన గీతం ఆలపిస్తాము. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తించేసితివి పరిశుద్ధ దేవతనయుడా. పాప విముక్తించేసితివి పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించను, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. ఈ దిన వాక్యము చదువుకుందాము. 95వ కీర్తన 1వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు ఘనమైన నామములో ఈ వేకోజామున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? దేవుని మహాదయ మీ అందరికీ తోడగునుగాక. దేవుడు రక్షకుడు, సర్వ జగత్తును చేసిన సృష్టికర్త, ఈ ప్రపంచాన్ని తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటున్న యుగయుగములు ఉంచుకుంటున్న దేవాది దేవుడు ఆయనే. ఇది నా వాక్యంలో ప్రధానంగా మన రక్షణ దుర్గం అని కీర్తనకారుడు రాశాడు. రక్షణ దుర్గము అనగా భద్రతను, క్షేమాన్ని సూచించే అలంకార దృష్టాంతం. దుర్గము అనే పదము హెబ్రీ పదము. ఆ పదం యొక్క అంతర్భావం ఏమిటంటే దేవుని అచంచలమైన నైతిక స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. రాజుల ప్రాణరక్షణ కొరకు ఎత్తైన ప్రదేశంలో, సాధారణంగా గుట్టల మీద, కొండల మీద ఎత్తైన భవనం కట్టుకొని దాని చుట్టూ మరి ఎత్తైనటువంటి ప్రాకారాలు కట్టుకొని కోటగోడలు నిర్మాణం చేసుకొని ఆ కోటగోడల మధ్య వారు నివసించేవారు. దీన్ని ఒక రక్షణ వలయంగా, శత్రు దుర్వేద్యమైన ప్రదేశంగా చెప్పుకునేవారు. అది కేవలం శరీర రక్షణ మాత్రమే. ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరము శత్రు ద్వారానో, ఏ విపత్తు ద్వారానో, మరణం ద్వారానో అంతం కావాల్సిందే. మరి ఆత్మకు రక్షణ ఎక్కడా? ఎవరు ఈ ఆత్మను రక్షిస్తారు? ఈ లోకంలో ఆత్మను రక్షించే మహానుభావులు, దేవతలు, దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. యేసుక్రీస్తు ఒక్కరే ఆత్మరక్షణ చేకూర్చగల శక్తిమంతుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన ఒక్కడే మన ఆత్మను పరమాత్మ సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళే మార్గమై ఉన్నాడు. ఆయనే ఈ పాప పంకిలమైనటువంటి ఈ శరీరాన్ని కల్వరి శిలువలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన ఈ శరీరాన్ని నరకంలో పోకుండా కల్వరి శిలువలో తన పవిత్రమైనటువంటి రక్తం ద్వారా కడిగి శుద్ధులుగా చేసి మన ఆత్మకు పరిశుద్ధతనిచ్చి దేవుని సన్నిధికి చేరేటువంటి మార్గాన్ని ఆయన తెరిచాడు. దావీదు అంటాడు, యెహోవా నా బలము, నా కోట,
నా రక్షణ శృంగము అంటాడు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి అంటాడు. ఆత్మను శరీరాన్ని నరకంలో వేసి నశింపజేసేవాడు దేవుడొక్కడే. ఆయనే మన దేవుడు, ఆయన యెహోవా. ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారందరికీ ఆత్మ మరణం లేకుండా మనము శరీరాన్ని వదిలిపెట్టిన తక్షణమే దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి యుగయుగాలు ఆయనతో సహవాసం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు. కనుకనే మనము రక్షణ పొందిన వారమై మన ఆత్మకు రక్షణ ఇచ్చినటువంటి దేవాది దేవునికి, యేసు ప్రభుల వారికి మనం ఈ దినము ఆనందగానముతో మనం ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించాల్సినటువంటి గొప్ప సమయం. ఎంత సంతోషం కదా! మనల్ని దేవుడు రక్షించాడు. అందుకనే మనం పాట పాడుకున్నాం, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించనని. ఈ లోకంలో ఎవ్వరూ పాపాలని క్షమించేవారు లేరు. అందరూ వచ్చారు, అందరూ మరణించారు. యేసుప్రభు వచ్చారు, మరణాన్ని జయించాడు. అది ఆయన యొక్క గొప్పతనం. ప్రాణం పెట్టుటకును ప్రాణం తీసుకొనుటకు నాకు అధికారం కలదని యేసుప్రభు వారు చెప్పారు. కనుక అంత గొప్ప దేవుడు మన దేవుడైనందుకు, మనల్ని రక్షించినందుకు ఈ ఉదయకాల సమయంలో మనం ఆయనకు సంతోషగానము చేయాలి. వేకోజామున మీరందరూ లేచారు కదా. వేకోజాము అనేది చాలా ప్రశస్తమైన సమయం, దేవునికి ఇష్టమైన సమయం. మనము సృష్టి అంతా వేకోజామున దేవుని స్తుతిస్తుంటే మనం మాత్రము మొద్దు నిద్రపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వేకోజామునే లేచి మన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ దినమంతటి కొరకు ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఈ వేకోజామున చెల్లిస్తున్నాం. మా ప్రియులందరూ ప్రభువా వేకోజామున లేచి నీ గొప్ప రక్షణ బట్టి సంతోషిస్తూ ఆనందగానం చేసే భాగ్యం వారికి దయచేసినందుకై వందనాలు. ఎంతమంది అయితే ఈ వేకోజామున లేచి నేను స్తుతిస్తున్నారో వారందరూ ధన్యులు ప్రభువా. వారికి ఇచ్చిన రక్షణ బట్టి వారు సంతోషిస్తున్నారు. రక్షణ లేని వారి కొరకు కూడా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని నీ వైపు తిరిగి రక్షణ పొంది ప్రభువా నిత్యము నరకంలో కాలిపోకుండా నీ సన్నిధిలో నిత్యము నీతో సంతోషించే భాగ్యం దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నీ ప్రియబిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారికి కావలసిన అవసరములు అక్కరులన్నీ తీర్చి బలపరచుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.